విరిగిపోయిన పాలతో ఇంత డెలిషియస్ స్వీటా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. మన ఇంట్లో కొన్నిసార్లు పాలు అనేవి విరిగిపోయినాయి కదా అని చెప్పి చాలాసార్లు పడేస్తూ ఉంటాం. కానీ ఆ విరిగిపోయిన పాలతో 5 మినిట్స్లోని ఒక డెలిషియస్ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే లెట్స్. ఫస్ట్లీ విరిగిపోయిన పాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక బౌల్లో స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత స్ట్రైనర్ని యూజ్ చేసుకొని ఆ వేగిపోయిన పాలను అలాగే వాటర్ని సపరేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఒక తవాలో గీ యాడ్ చేసుకొని ఆ గీ అనేది కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత మనం సపరేట్ చేసిన పాలను యాడ్ చేయడమే. ఇక్కడ పాలు అంటే విరిగిపోయినవి మనం ఏదైతే సపరేట్ చేసామో అది యాడ్ చేసిన తర్వాత మంచిగా నెయ్యిలో మిక్స్ అయ్యేలాగా కలపాలి. సో మనం ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. సో పాల పల్ప్ అనేది యాడ్ చేయగానే కొంచెం ఫ్లేమ్ అనేది వస్తుంది, బీ కేర్ఫుల్. మంచిగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్కి తగినట్టుగా స్వీట్నెస్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మనం కలుపుకోవాలన్నమాట. కలుపుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనం దాన్ని కనుక వదిలేసినట్లయితే యమ్మీ కలాకండ్ అనేది రెడీ అయిపోతుంది, విచ్ ఈస్ వెరీ స్వీట్. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పేసి. ఫాలో ఫర్ మోర్.